ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూడాలి. 1, 2, 3 వచనాలు. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. వస్తాను దగ్గరికి. ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ జామున వస్తానో తెలియదు, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దేవుడు స్పష్టంగా మాట్లాడేది, నేను నీ క్రియలను ఎరుగుదును. నాకు తెలుసు నీ క్రియలు అవి ఎలా ఉన్నాయో తెలుసా. ఒక మాటలో చెప్పాలంటే, పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడివి, కానీ ఏ క్రియలు కనబడతలేదు. క్రైస్తవుల క్రియలు పేరుకు మాత్రమే మనిషివి, పేరుకు మాత్రమే దేవుని బిడ్డవి, కానీ నువ్వు చచ్చిన వాడితో సమానం. నేను అనలేదు సుమా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నీవు చచ్చినోడివే, నువ్వు చచ్చిన దానివే. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చచ్చిన వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. చచ్చిపోయిన వాళ్ళు లేచి మంచినెత్తారా? చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి నీళ్ళంటాడు, ఒక గ్లాస్ వాటరు లేదా కప్పు టీ అని అడిగాడు, లేచి ఇచ్చేసి మళ్ళీ పడుకుంటాడా? కాబట్టి చచ్చినోడి వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడితో సమానం అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. దేవుడంట మన క్రియలు గమనించే దేవుడంట, మన మాటలు గమనించే దేవుడు కాదు, మన హడావుడిని చూసి మెచ్చుకునే దేవుడు కాదు. మన డాంబికమైన మాటలు చాలాసార్లు భలే ఉప్పొంగిపోయినప్పుడు మన వాళ్ళు పెద్ద పెద్ద తీర్మానాలు చేసేస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు నుంచి దేవుని కోసం బ్రతుకుతాను, ఈ రోజు నుంచి దేవుడి కోసమే జీవిస్తాను, దేవుడి కోసం చచ్చిపోతాను, చంపేస్తాను, ఎబ్బో పెద్ద పెద్ద డైలాగులు. మీకు పేపర్, వైట్ పేపర్ ఇచ్చి డైలాగులు రాయమంటే అబ్బో పేపర్ సరిపోదు, మళ్ళీ షీట్స్ అడుగుతూ ఉంటారు. నేను నీ క్రియలను ఎరుగుదును, అవి ఏ మాత్రం నాకు నచ్చలేదు. నీ క్రియలను చూస్తే చాలా అసహ్యంగా ఉన్నాయి. నీ క్రియలు ఏం తెలియజేస్తున్నాయి తెలుసా? నువ్వు చచ్చినోడితో సమానం అని తెలియజేస్తున్నాయి. దేవుడు అసలు ఏ క్రియలు చూశారు, ఎటువంటి క్రియలు మన జీవితంలో చూస్తారు, గమనిస్తారు, దేనిని బట్టి మనకు తీర్పు తీరుస్తారు అనే 3 అంశాలు చూసి ముగించుకుందాం. మొదటి విషయం, ఏ విషయంలో దేవుడు మన క్రియలను చూస్తారో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. యేసయ్య, మీరు సూచనలను చూచుట వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసయ్య, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మీలాంటి వాళ్ళు చాలా మంది యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న కాలంలో ఒకరోజు డైరెక్ట్గా యేసు ప్రభు వారు కౌంటర్ వేస్తున్నారు. ఒరే, అసలు మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? చెప్పండి ప్రభువా, మీరు నేను ఇచ్చే ఆహార పదార్థాల కోసమేనా? సిగ్గులేదా? రే, ఆహారం కోసం నన్ను వెంబడిస్తారు, దానికి ఉద్యోగం చేసుకుంటారా, బిజినెస్ చేయండిరా, అరే నా కోసం అంటారా అరే అని భయంకరంగా తిడుతూ కౌంటర్లు వేస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీ క్రియలు చాలా చండాలంగా ఉన్నాయిరా, తిండిపోతులారు. తిండి కోసం వస్తారా? ఏదో సూచక్రియలు పక్కన పెట్టేసి తిండి ఆహారం లేకపోతే ఏదో జరిగిద్దని అసలు అప్పుడు వాళ్ళకి మండిపోయింది, అర్థమైంది, ఓ మీ కరెక్ట్గా లేవని. వెంటనే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, మేమేం చేయాలి ఇప్పుడు, అసలు ఏం చేస్తే కరెక్ట్ భక్తి, ఏం చేస్తే మీరు మెచ్చుకుంటారు అంటే డైరెక్ట్గా సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాట, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యవలెనని ఆయన అడుగగా, యేసయ్య, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ.
యేసు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించడమే, యేసు ప్రభువారిని దేవుడుగా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన మనం అంగీకరించడమే విశ్వాసం. నమ్ముటనే వలన అయితే మన సమస్తం సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం, అసంభవం. అది ప్రదేవుని పిల్లలు మనందరిలో ఊపిరి ఎంత కామన్గా ఉంటుందో విశ్వాసం క్రైస్తవుల్లో దేవుని పిల్లలు అంత కామన్గా ఉండాలి. దేవుడు ఏ క్రియలు చూస్తారు? విశ్వాసపు క్రియలు చూస్తారు, విశ్వాసంతో వేసే అడుగులు చూస్తారు, విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు. అది క్రియల్లో పెట్టినప్పుడు దేవుడు చూసి ఆనందిస్తారు. కానీ ఈరోజు అన్ని మాటలే, అందరి మాటలే. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను. ఎప్పటి నుంచో బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మాటలే, అన్ని మాటలే, అన్ని మాటలే. నీళ్ళలో ఇస్తావు నువ్వు ప్రమాణం, దేవుడికి సాక్షిగా ఉంటాను, నిన్ను బట్టి యేసుప్రభు వారు మరలా మరలా బాహాటముగా సిలువ వేయబడుతున్నారు. నా దేవుడు, నీ క్రియలు విశ్వాసంతో ఉన్నాయా? మీకు విషయం చెప్పనా, మీరు మర్చిపోయిన విషయాన్ని దేవుని ఆత్మ కలిగి. మొదట్లో యేసుప్రభు వారు అంటే చాలా ఇష్టపడ్డారు. కొత్తలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టేశారు, ఏదేదో చేశారు. అసలు మీ విశ్వాసం చూస్తే దేవుడికి మురిసిపోయి, అబ్బా ఇప్పుడే ఇలా ఉందంటే నా బిడ్డ ముందు ముందుకు వెళ్ళిన ఇంకా నా బిడ్డ నన్ను ఎంత సంతోషపెట్టింది, అబ్బబ్బబ్బబ్బని ఎన్నో కలలు కన్నారు నా దేవుడు. కానీ ముందుకెళ్ళే కొద్దీ విశ్వాసంలో సడలిపోయి, ముందుకెళ్ళే కొద్దీ విశ్వాసంలో పడిపోయి, ముందుకెళ్ళే కొద్దీ అసలు ఉన్నాడా దేవుడు? ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇలా జరిగిద్ది? చంపేశావు కదా, నీలో ఉన్న దేవుణ్ణి చంపేసి సజీవుడైన దేవుణ్ణి పట్టుకొని ఉన్నావా నువ్వు? ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది? ఏమనాలి? ఎందుకు ప్రభువా నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు నాకు జరగట్లేదు కార్యాలు అని దేవుడి దగ్గర విచారం చేయాలి. దైవజనుల దగ్గర విచారం చేసి నా శాపం విరిగిపోకపోవటానికి ఏం కారణం అడగాలి. కానీ ఈరోజు నీ విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోయి, విశ్వాసంలో చచ్చిపోయి చివరికి ప్రాణం పెట్టిన దేవుణ్ణే ఉన్నావా నువ్వు? ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది, నువ్వు అన్యాయస్తుడువు అని బిరుదులు ఇచ్చే అంత గొప్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయావు. నీ క్రియలు చూసి నా దేవుడు ఏడుస్తూ, ఆనాడు ఒక్కసారి యూదులు సిలువేశారు. నువ్వు ప్రతిరోజు నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ అవిశ్వాసపు క్రియలను బట్టి ప్రతిరోజు నా దేవుడిని సిలువేయటమే. సూపర్, వేసుకో. ఎంతకాలం వేస్తావు? ఈ ఒకరోజు వచ్చినప్పుడు ఫినిషింగ్ ఇచ్చేస్తారు, నా దేవుడు క్లోజ్ చేసేస్తారు. ఏంటి, ఎంత దారుణం అండి అవిశ్వాసం. కూర్చుంటే అవిశ్వాసం, నుంచుంటే ఇంకా నా జీవితం మారదు, ఇంకా నేనేం చేయలేను. ఒక్క స్టెప్ కూడా అవిశ్వాసంతో అడుగు వేయవు, ఒక్క క్రియ కూడా విశ్వాసంతో క్రియ ఉండదు. నిజంగా హృదయపూర్వకంగా నమ్మితే నీ అడుగులు విశ్వాసంతో ఉంటాయి. మొదట్లో ఎలా ఉన్నావు? నా దేవుడిని గుర్తు చేయనుగాక. ఎంత విశ్వాసంతో ఉన్నావు. ఎవ్వరేమనుకున్నా పర్వాలా, చీ అన్నా పర్వాలా, నేను బైబిల్ పట్టుకునే నడుస్తాను రోడ్డు మీద. కొత్తలో హడావుడి చేసావు, ఆర్భాటం చేసావు, ఇంకేముంది, ఉంటే ఈడ్లాగా ఉండాలి, ఉంటే దీనిలాగా ఉండాలి, క్రైస్తవ్యం అంటే అసలు ఇదేరా అన్నట్లు చెప్పుకునేలాగా ఉన్నారు. ఈరోజు నువ్వే కాంప్రమైజ్ అయిపోయి, నీ మగుడు ఏంటే ప్రార్థన చేసుకోవట్లే, ప్రార్థన లేదు గీతం లేదా, ఏం చేశాడు దేవుడు? ఏం చేయాలి నీకు? లప్ప తీసుకొచ్చి నీ నెత్తి మీద పడేలా? ఆయన చనిపోయి నిన్ను బ్రతికిస్తున్నాడు, సజీవ లెక్కలో ఉంచారు, ఆయన సన్నిధిలో ఇంకా నిన్ను ఉంచారు, చూసావా? అంతకుమించి ఇంకా నీకేం చేయాలండి దేవుడు? ఎప్పుడు ఉంటుందండి నీకు తృప్తి? ఏమిస్తే నీకు తృప్తి? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తే తృప్తా? ప్రభువా మరి పిల్లలు ఇచ్చారు కదా, భవిష్యత్తు ప్రభువా, చదువు ప్రభువా, పిల్లలు మీరే ఇచ్చారు కదా, పెళ్ళి ప్రభువా, మనవాళ్ళు. ఎప్పుడు నీకు తృప్తి? ఏమిస్తే నా దేవుడు ఇంకా చాలు అంటావు? యాకోబు 2:20 చూద్దాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేకపోతే నీ మాటల ద్వారా ఏం జరగదు. క్రియలలో షడ్రక్ మెషక్ అబద్నగోలు, ఒరే రాజా, అటు రాజురా, వాడు రాజు, చుట్టుపక్కల యూదులు, ఒరే పోతారా, అరే నేను యూదుడినే, నోరు మూసుని కూర్చోలా, మాకు మాత్రం లేదా దేవుడు అంటే ఇష్టం, నోరు మూసుని కూర్చో. రాజా ఇందుని గూర్చి అసలు నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పోరా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ విశ్వాసం చూసారా? వాళ్ళు క్రియలలో నోటితో పలుకుతున్నారు దేవుణ్ణి, నోటితో చెప్తున్నారు. అగ్నిగుండం ఎదురుకుండా పెట్టుకొని ఏమంటారు తెలుసా? ఈ వేడిమి గల అగ్నిగుండంలోంచి మా దేవుడు చాలా అంటే బయటకు వచ్చేస్తాం మేము. ఈ వేడిమి గల అగ్నిగుండంలోంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడే. నీ విశ్వాసాన్ని చూసి ఎదుటోళ్ళకి బీపీ రావాలి కానీ నీకు రాకూడదు.
షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసాన్ని చూసి దేవుడు మురిసిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ మాటలతో, ఆ దేశంలోనే చాలామంది యూదులు ఉన్నారు, వాళ్ళు మాటలతో విశ్వాసాన్ని చూపిస్తే వీళ్ళు ముగ్గురు మాత్రం క్రియలతో చూపించి దేవుణ్ణి మహిమపరిచి జీవితకాలం మిగిలిపోయారు చరిత్ర. నీకు చిన్న శ్రమ రాకూడదు, నీకు చిన్న నింద రాకూడదు, పరిచర్యలో నీకు నింద అవమానం రాకూడదు, ఏమీ రాకూడదు. ఏమన్నా వస్తే ఇంకా దేవుడు లేడు, దేవుడు చచ్చాడు. దేవుని పిల్లల క్రియలు కావాలి నా దేవునికి. విశ్వాసంతో చెప్పేవాళ్ళు కాదు, విశ్వాసంతో తీర్మానాలు తీసుకునేవాళ్ళు కాదు, విశ్వాసంతో ఎదుటోళ్ళకి చెప్పి నేను అలా ఉంటానికి కాదు, క్రియలలో చేసి చూపించిన వాళ్ళంటేనే నా దేవుడికి ఇష్టం. విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా నువ్వు దేవుణ్ణి సంతోషపెడతాం అసాధ్యం, అసంభవం. అది యాకోబు 2:26, ప్రాణము లేని శరీరం ఎలాగు, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసమును మృతమే. మీలో చాలా మందికి అబ్బో దేవుడు గొప్పోడండి, దేవుడు అదండి, దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలి. అబ్రహాము నువ్వు లేచి దేశాన్ని వదిలేమంటే వదిలేశాడు, విశ్వాసంతో వదిలేశాడు. 1 రెట్టు పొందుకున్నాడు 1,00,000 రెట్లు, 1 రెట్టే వదిలేసుకున్నాడు. నీ క్రియల్లో విశ్వాసం ఉందా? దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు చేయమన్నది చేస్తున్నావా, వదిలేయమన్నది వదిలేస్తున్నావా? అబ్బే, అదే దేవుడు చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో, నువ్వు పేరుకు మాత్రమే నువ్వు బ్రతుకున్నావు, చచ్చిన వాడితో సమానం నువ్వు. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు, క్రియలతో నువ్వు విశ్వాసంలో ముందుకెళ్తలేదు, క్రియలతో ప్రార్థన చెయ్యవు, విశ్వాసంతో ఒక అడుగేయవు, అది పరిచర్యలో అయినా ఏదైనా సరే. నీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఏ కార్యం చేయలేకపోతున్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక కార్యాలు చెయ్యలేకపోయారంట. ఎందుకంటే ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉండదో ఆయన దక్షిణ హస్తం వెనక్కి వెళ్ళిపోద్దంట ఆటోమేటిక్గా. ఇంకా నేనేం చేయలేను. మనం ఖచ్చితంగా మనందరం సేవకులమైన విశ్వాసులైన విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం ఎప్పుడు తెలుస్తుంది? అగ్నిగుండం ముందు లేనప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసం ఉన్నారని తెలుస్తుందా? మీకు శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు మీ జీవితంలో, అప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, అప్పుడు మీరు ఏదైతే చేస్తారో, అప్పుడు దాన్ని బట్టి ఎంత విశ్వాసం ఏంటి? దేవుని పిల్లారా, నేను 2వ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. నీకు విశ్వాసం ఉందని నువ్వు అనుకోవటం భ్రమ. నా దేవుడు చెప్తున్నారు నీలో విశ్వాసం లేదు. మొదట్లో ఉంది విశ్వాసం. మొదట్లో దేవుడి కోసం అన్నీ వదిలేసావు, సినిమాలు వదిలేసావు, సీరియల్ వదిలేసావు, చుట్టాలని, బంధువుల్ని, ఫంక్షన్లు కూడా మానేసావు. కానీ ఈరోజు ఏంటో సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మళ్ళీ బరి తెగించి వెనక్కి కుక్క తన వాంతికి తిరిగినట్లు వెళ్ళిపోతున్నావు. కడగబడిని పంది పొరదలో పొరలన్నట్టు మళ్ళీ వెనక్కి లోకం, మళ్ళీ పాపం, మళ్ళీ పేరంటాలు, మళ్ళీ ఫంక్షన్స్. అబ్బా, నేను కూడా వెళ్తే బాగుండు కదా ఆ ఫంక్షన్కి, మనసులో అనుకున్న వెళ్ళినంత సమానం. నువ్వు నీ దేవుడు నీకోసం దీనుడై, నీకోసం రిక్తుడై 33.5 సంవత్సరాలు మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, సమస్తాన్ని విడిచి దీనుడిగా జీవించారండి 33.5 ఏళ్ళు. 1 నెల, 2 నెలల నుండి 3 నెలల తర్వాత మళ్ళీ కుక్క తోక వంకర, ఎలుక తోక తీసి ఏడాది ఉతికినా మళ్ళీ నాకు అన్నీ కావాలి ప్రభువా. 2వ పాయింట్లోకి వెళ్దాం. ఫస్ట్, నీ విశ్వాసంలో నువ్వు పడిపోయావు, అవిశ్వాసిగా మారిపోయావు, భ్రష్టత్వంలో వెళ్ళిపోయావు. త్వరగా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ విశ్వాస వీరురాలుగా నువ్వు మారకపోతే మాత్రం, మారు మనస్సు పొందకపోతే మాత్రం భయంకరంగా ఉంటుందని ప్రకటన గ్రంథంలో మనం మూలవాక్యంలో చూసాం. 2వ సబ్జెక్ట్ చూద్దాం. 1 యోహాను 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టి సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. దేవుడికి ఫస్ట్ నీలో నచ్చనిది ఏంటంటే అవిశ్వాసపు క్రియలు నచ్చట్లేదు. 2వది, నీలో నచ్చనిది ఏంటంటే, నీలో దేవుడు చూసి అసహ్యం పడేది ఏంటంటే అసూయ క్రియలు నీలో ఉన్నాయి. కయ్యూను నీతిమంతుడైన హేబేలుని చంపేశాడంట. కయ్యూను క్రియలేమో చెడ్డ క్రియలు, హేబేలు క్రియలేమో మంచి క్రియలు. కయ్యూను ఓర్వలేకపోయాడు. కయ్యూను హేబేలు అంగీకరించబడటం చూసి తట్టుకోలేకపోయాడు. ఇడు నాకంటే బచ్చాగాడు, నాకంటే చిన్నోడు, నేనిస్తే బొమ్మలాడుకున్నాడు, ఈ పనికి మాలినోడు దేవుని చేత శభాష్ అనిపించుకోవడం ఏంటి, నేనేమో చీ అనిపించుకోవడం ఏంటని ఓర్వలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఎప్పటికీ మేము క్రీస్తు బిడ్డలము, మేము క్రైస్తవులము, మేము ముసుగేసుకుంటాము,
మేము బైబిల్ పట్టుకుంటామని ఇప్పటికీ లోపల అసూయను పెట్టుకొని, ఓరవలేని తనాన్ని పెట్టుకొని నా దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళందరినీ ఏం చేయాలి? అది ఒకప్పుడు ఉందంటే అర్థం. అదే పౌలు అంటే చూడండి ఆ మాట, తీతుకు 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైన ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. మనందరం ఒకప్పుడు ఇలాగే ఉన్నాం కదా. క్రీస్తులోకి రాకముందు, క్రైస్తవ్యం తెలియకముందు, సత్యం ఎరగక ముందు మనందరం కలహముతో, ద్వేషముతో, అహంకారముతో, అసూయతోనే ఉన్నాం కదా. ఉద్యోగంలో మన తర్వాత వాడికి ప్రమోషన్ వచ్చిందనుకో, వీడికి వచ్చిందండి ప్రమోషన్, నాకు కదా రావాలి, అసలు నాకు రాకపోయినా పర్లేదు, ఆడికి ఎందుకు వచ్చింది? ఉద్యోగస్తుల్లో, బిజినెస్ల్లో, చుట్టాల్లో గనక ఇల్లు ఒకటి కట్టుకొని వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోలేదనుకో, ఇంకా అసూయ వచ్చేస్తాయి. కట్టారులే అమ్మ ఇల్లు, పెద్ద ఫోజు కొడుతున్నారు, వాళ్ళకే పెద్ద ఇల్లు ఉన్నట్టు. అది ఒకప్పుడు ఉన్నాం, ఒకప్పుడు వేరు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు శరీరంలోకి వచ్చాం, ఇప్పుడు దేవుని బిడ్డగా పిలువబడుతున్నాం. ఇప్పుడు దేవుడు నమ్ముకున్నా, మీరు దేవుడు నమ్ముకున్నారా, దేవుడు నమ్ముకున్నారా అని ప్రజలే మనకి సాక్ష్యం ఇస్తున్నారు కదా. ఇంకా నీలో కయ్యోనిలాగా అసూయ ఎలా పనిచేస్తుంది. ఫస్ట్లో బాగానే ఉన్నావు తెలుసా, నీ గురించి చెప్పనా, నీ గురించి ఫస్ట్లో చక్కగా ఉన్నావు, సూపర్, అందరూ బాగుండాలి, నేను కూడా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దేవుడు నమ్ముకున్న కొత్తలో అందరూ మంచిగానే, అబ్బా నువ్వు కూడా రక్షించుకో, నువ్వు కూడా మారు, బాగుంది దేవుడు, గొప్ప దేవుడు అని ఫస్ట్లో బాగానే ఉన్నావు. దరిద్రం ఏంటో తెలుసా, ముందుకెళ్ళే కొద్దీ, సంవత్సరాలు దాటే కొద్దీ, ఒకవేళ నీ తర్వాత ఎవడైనా హెచ్చించబడుతున్నాడు అనుకో, వచ్చేస్తుంది నీకు. ఇంకా నీ తర్వాత ఎవడైనా ఆశీర్వదించబడితే, నీకంటే ఎవడైనా పరిచయం చేస్తే, నీకంటే ఎవడైనా దైవజనుడి దగ్గర అయితే, పైకేం ఉండదు, లోపల అసూయ, లోపల ద్వేషం, లోపల కలహం, లోపల వీడినేంటి పొగుడుతున్నారు ఎక్కువ, నన్ను పొగడలేంటి, ఈయన పట్టించుకుంటారేంటి, నన్ను పట్టించుకోరేంటి, వీడికి విలువిస్తారు, నాకు విలువరేంటి. ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి తృప్తి నేర్చుకొని ఉన్నాను నేను. దేవుని పిల్లలు దేన్ని ఏముంటే అది తృప్తి పడాలండి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తి పడాలి. ఈరోజు మనసులో పైకి ఏం చెప్పరు, పైకి బాగున్నావా అంటారు, పైకి సూపర్, నిన్ను మొగుడుతుంటే అసలు నాకు ఎంత లోపలంతా అసూయే, లోపలంతా చండాలపు స్వభావమే. ఇంకా మనం ప్రాచీన స్వభావాలు వదలకుండా దేవుడి రాజ్యం మనం ఎలా కట్టగలం? గలతీ 5:21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అసూయ లిస్టులో ఒకటే చెప్తున్నాను, నేను అన్ని చెప్పట్లా. అసూయ నీలో ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. దేవుని రాజ్యం ఎప్పుడైతే స్వతంత్రించుకోలేవో ఆటోమేటిక్గా అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ప్రియ దేవుని పిల్లరా, నీలో అసూయ ఉంటే, కయ్యూను ఎలాగా నరహంతకుడైపోయాడో నువ్వు కూడా హృదయములో అసూయతో ఉంటే కయ్యూను స్వభావం కలిగిన వ్యక్తివే. కాబట్టి దేవుడు అంటున్నారు, త్వరగా నువ్వు మారు మనస్సు పొందకపోతే వాడికి పట్టిన గతే పట్టింది నీకు కూడా. త్వరగా మారాలి. సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉన్నాం, స్టార్టింగ్లో మీరు బాగానే ఉన్నారు, అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళే కొద్దీ, ముదిరే కొద్దీ నీకు బాగా ముదిరిపోయింది అసూయ. ఏంటి, నిన్నగాక మొన్నొచ్చి ఇంతమంది నడిపిస్తున్నావా, నువ్వు ఆ క్లోజు. ఎవరి హృదయాల్లో ఎవరికి తెలియదండి దేవుడికి. హృదయమును అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. అసూయతో నువ్వు ఉంటే ఎప్పటికీ దేవుడు బిడ్డవి కావు, దేవుని సేవకుడి కాదు, దేవుని సేవకురాలు ఎప్పటికీ నువ్వు కావని చెప్పేయగలను దైవజనుడిగా. అసూయ మనలో ఎలా ఉంటుందండి? క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పి క్రీస్తు ప్రేమని కలిగి ఉండాల్సిన మనం అందరూ బాగుండాలి, అందరూ సంతోషించాలని. ప్రియమైన పిల్లలు, నేను కూడా ఇప్పుడు సాక్ష్యం నా గురించి నేను చెప్పుకోగలను. దేవుని ఎదుట నేను అసూయ లేనివాడిని అని చెప్పగలను. విజయాన్ని సేవకురాలుగా చేద్దాం అనుకున్నాను, ఇస్సాకన్న సేవకుడిగా చేద్దాం అనుకున్న. అసూయ లేదు కాబట్టి నా తర్వాత అనేక మంది సేవకులు అవ్వాలని కోరుకున్న దైవజనుడు నేను.
చాలామంది సేవకులు వేరే వాళ్ళని సేవకులు చేయరు. మేము మా వంశమురా, నువ్వు పోతావురా. నాకు అస్సలు ఏమాత్రం అనేక మంది సేవకులు రెడీ అవ్వాలి, అనేక మంది సువార్థికులు రెడీ అవ్వాలి, అనేక మంది పరిచారకులు పెరుగుతూ ఉంటే ప్రపంచానికి మనం ఉపయోగపడతాం. దేవుడు త్వరగా మనల్ని వాడుకొని ప్రజల్ని రక్షిస్తారని ఆ ఉద్దేశం కలిగిన వాడిగా అనేక మంది సేవకులు అవ్వులాగున అనేక మంది సువార్థికులు అవ్వాలి, అనేక మంది సంఘాలకు వెళ్ళాలి, మంచిగా పేరు సంపాదించుకోవాలని కోరుకుంటానండి. నేనే త్వరపెట్టి పంపిస్తూ ఉంటాను అందరినీ అన్ని చోట్లకి, ఎందుకంటే అసూయ లేదు కాబట్టి. మరి నీ పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళని మెచ్చుకుంటే నువ్వెందుకు నొచ్చుకుంటున్నావు? చచ్చిపోతావు నా దేవుడి చేతిలో. గుడ్ ఫ్రైడే రోజు నువ్వు మారతావని, నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం యేసు ప్రభువు వారు సిలువలో చిన్న వస్త్రంతో కాలం ముగించారండి. నా దేవుడు నీ మనస్సు పాడైపోయిందని, నువ్వు దుష్ట హృదయంతో నిండిపోయావని, దేవునికి శత్రువుగా మారావని తెలిసి ఇంకా ఆయనే దిగవచ్చి, ఆయనే నీ దగ్గరికి వచ్చి, ఆయనే నీలోకి వచ్చి నీ పాపాన్ని ఒప్పించి నిన్ను కడిగి ముత్యము వలె మార్చాలనుకున్న నా దేవునికి చివరికి నువ్వు మిగిల్చింది ఏంటో తెలుసా? నష్టమే మిగిల్చావు, దుఃఖమే మిగిల్చావు. ఈ భూమి మీద ఎవరిని బట్టి అయితే దేవుడు దుఃఖపడతారో వాళ్ళకి ఈ భూమి మీద నరకం కనబడిద్ది, రేపు అగ్నిగుండం యుగ యుగాలు ఉంటుంది, గ్యారంటీ చెప్తున్నా. ఈ భూమి మీద ఎవరైతే దేవుడిని సంతోష పెడతారో వాళ్ళకి ఇక్కడ చిన్న పరలోకం ఉంటుంది, రేపొద్దున పెద్ద పరలోకం ఉంటుంది. ఏం చేస్తున్నావో నువ్వే చూసుకో. ఖచ్చితంగా దేవుడైతే నిన్ను అంగీకరించరు, నీ మీద నేరం ఒకటి మోపాల్సి ఉన్నది అంటున్నారు దేవుడు. నువ్వు పేరుకు మాత్రమే సేవకుడివి, పేరుకు మాత్రమే విశ్వాసివి, పేరుకు మాత్రమే సంఘంలో పరిచారకుడివి, కానీ నీలో ఇంకా అసూయ ఉంది కాబట్టి నువ్వు నా దృష్టిలో చచ్చిన వాడవని దేవుడు చెప్తున్నారండి. చచ్చిన వాడవి. 1 కొరింథీ 3:3 చూద్దాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకప్పుడు మనం శరీర సంబంధులమే. క్రీస్తుని ఎరగక ముందు, క్రైస్తవంలోకి రాకముందు, దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించక ముందు ఒకప్పుడు శరీర సంబంధులమే. మనకు నచ్చిన చోటకి వెళ్ళాం, మనకు నచ్చింది మాట్లాడాం, మనకు నచ్చింది తిన్నాం. ఇప్పుడు అలా కాదు కదా. దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, ఆయన పిల్లలుగా అయ్యే అధికారం దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం శరీర సంబంధులుగా ఎలా ఉంటాం, ఎలా ఉండాలి? ఉండకూడదు కదా. ఆత్మ సంబంధులుగా మనం మారాలి, ఆత్మీయులుగా మారాలి, ఆత్మ సంబంధులుగా మనం నడుచుకున్నట్లయితే అప్పుడు దేవుడికి సంతోషం, ప్రజలకు సంతోషం, అది మనకి ఆశీర్వాదంగా మారింది. నేను 3వ సబ్జెక్టులోకి వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్ గుర్తు చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, నీలో అవిశ్వాసం ఉందని దేవుడు హెచ్చరిస్తున్నారు. నీలో అవిశ్వాసం ఉంది కాబట్టి నువ్వు చచ్చిన దాంతో సమానం. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు ఒక్కసారి సువార్త ప్రకటించారు. అందరి ఎదుట నా దేవుడు ఎవరో తెలుసా అని చెప్తే దేశమంతా రక్షించబడిపోయింది. దేశమంతా రాజుగారు రక్షించబడిపోయి ఆ శాసనాన్ని మార్చేశాడు. ప్రియ దేవుని పిల్లారా, నీలో విశ్వాసం లేకుండా నువ్వు ప్రజలనే రక్షిస్తావు. నీలో విశ్వాసం లేకుండా నువ్వు దేవుడి రాజ్యాన్ని ఎలా కట్టగలవు అని అడుగుతున్నా నేను. నీ కుటుంబాన్నే రక్షించుకుని ఆడవలేవు, ఇంకా బయట సంగతి దేవుడు ఎరుగు. 3వ పాయింట్ చూద్దాం దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 3:19 నుంచి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. దరిద్రం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూడండి, చాలా జాగ్రత్తగా చూడాలి. మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుష్యులు వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తున్నారంట. చీకటిని, వెలుగొద్దంట కొంతమందికి, అమ్మగారులకి అయ్యగారులకి వెలుగొద్దంట, చీకటే కావాలంట. దీని అర్థం ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి. 1 యోహాను 1వ అధ్యాయం, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. సూపర్.
ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే మీలో చాలా మంది నేను చెప్పగలను, చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటి క్రియలను ప్రేమిస్తున్నారు, చీకటిని హత్తుకుంటున్నారు. వెలుగులోకి రమ్మని చెప్పినా రాలేకపోతున్నారు, రావడానికి ఇష్టపడట్లా. మాకు చీకటే నచ్చిందన్నయ్య, చీకటి అంటే మాకు లవర్ అన్నయ్య, చీకటి అంటే మాకు ఫ్రెండ్ అన్నయ్య. దేవుని పిల్లారా, మనము వెలుగులోకి వెళ్తే తప్ప మనలో ఉన్న చీకటి బయటికి రాదు. దేవుడు అనే వెలుగు దగ్గరికి మనం వెళ్ళే కొద్దీ మనలో ఎంత చీకటి ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన ముఖ కాంతిలోనే మన యొక్క చెడ్డ స్వభావాలు బయటపడతాయి. ఈరోజు దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉన్నావో, ఎంత మడ్డిగా ఉన్నావో, ఎంత అసహ్యంగా ఉన్నావో నీకు అర్థమవుద్ది. చీకటి ఎప్పుడు బయటపడిద్ది? నువ్వు వెలుగులోకి వస్తే యేసు ప్రభు అనే వెలుగు యొద్దకు వస్తే, ఆయన దగ్గరికి వెళ్తే నీలో ఏ చీకటి ఉందో, ఎంత చీకటి ఉందో నా దేవుడు చూపిస్తారు. ఈరోజు ఇష్టపడతలేదు, ఎవరు అస్సలు ఇష్టపడట్లేదు. చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, చీకటిలో ఉండడానికే చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వెలుగులోకి వద్దాం, వెలుగు క్రియలు చేద్దాం, వెలుగులాగా జీవిద్దాం, దేవుణ్ణి వెంబడిద్దాం. ఇంతకాలం చేసిందంతా చీకటి క్రియలే, చీకటి పనులే, చీకటి ఆలోచనలే అని మనకు తెలుసు. కానీ ఇంకా వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు. దానికి కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు ముందుకెళ్ళిన తర్వాత. 1 సమూయేలు 15వ అధ్యాయం 13 నుంచి. 1 సమూయేలు 15వ అధ్యాయం 13 నుంచి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఈ పెద్ద దైవజనుడితో అబద్ధం ఆడేస్తున్నాడు పనికి మాలినోడు సౌలు గారు. ఏమంటాడు తెలుసా? నేను యెహోవా ఆజ్ఞను పాటించాను, యెహోవా ఆజ్ఞను గైకొన్నాను, నెరవేర్చాను, దేవుడు నిన్ను ఆశీర్వదించాను. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారు. దైవజనుడితో ఎలా పడితే అలా మాట్లాడతాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. పోయే కాలం వచ్చిన వాళ్ళు అందరూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు మండింది సమూయేలుకి, అవునా, మరి నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారని. పనికి మాలిన ఆన్సరు. చాలా చిన్నపిల్లలు, ఎల్కేజీ పిల్లలు అబద్ధాలు ఆడతారు, చాలా అసహ్యంగా, చాలా ఈజీ కనబడి దొరికిపోతూ ఉంటారు. అలాగా ఆడుతున్నాడండి. ఎవరో రాజుగారు ఒక దైవజనుడి దగ్గర, నేను యాక్చువల్గా నేను చంపేద్దాం అనుకున్నాను, నేను అది అనుకున్నాను, నేను తప్పు చేశాను. దైవజనుడికి అర్థమైపోయింది, ఇంకా దాయటం వేస్ట్, నేను ఒప్పేసుకుంటున్నాను, సమూయేలా నా కోసం ప్రార్థన చేయి, నేను పాపం చేశాను అని ఉంటే ఎంత బాగుండేది. సౌలుకి, అయ్యగారికి ఇష్టం లేదు, చీకట్లోనే ఉండడం ఇష్టం, చీకటి పనులంటే ఇష్టం, అయ్యగారికి అబద్ధాలు ఇష్టం, బొంకడం ఇష్టం, వాళ్ళ మీద వీళ్ళ మీద వేయటం ఇష్టం అండి అయ్యగారికి, సౌలు గారికి. మీరు కూడా అంతే. పాపాన్ని ఒప్పుకుంటారా బాబు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి రా బాబు, ఆశీర్వాదం వస్తుంది, మీరు 10 మందికి ఆశీర్వాదంగా మారుతారు అని చెప్తే ఎంతమంది ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? వెలుగులో రావడానికి ఇష్టపడట్లేదు. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసాం, మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మీకు తెలిసిన ఉపమానమే. గొర్రె పందే నడుచుకుంటూ వెళ్తున్నాయంట, రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక గుంటలో, బురద గుంటలో పడిపోయినాయంట 2. గొర్రె పడిపోయింది, పంది పడిపోయింది. వెనక నుంచి నడుస్తూ చూస్తున్న ఒక వ్యక్తి గబగబా వచ్చాడంట. వచ్చి గుంటలో లేపుతాం ఈ 2 జంతువుల్ని పోలేని జాలితో చూస్తే, గొర్రె మాత్రం చిచ్చి అని అసహించుకున్నట్టు, నన్ను కాపాడండి అని మూతి పైకి పెట్టి గుంట పైనుంచి ఎప్పుడు బయటకు వద్దాం, ఈ బురదలోంచి, ఈ పెంటలోంచి, దరిద్రంలోంచి అని చూస్తుందంట. ఆ మనిషి, అబ్బా గొర్రె ఎలా ఉంది కదా, పంది ఎలా ఉంది చూస్తే, పంది ఆహా ఎంత బాగుంది ఈ పెంట, ఈ బురద అంటుందంట. నువ్వు గొర్రెవా పందివా?
పాపంలో పడిపోతాం. మనం మనుషులం కాబట్టి, ఇంకా క్రీస్తు స్వరూపం మనలోకి రాలేదు కాబట్టి గబుక్కుని పడిపోతాం. వెంటనే లెగాలి, వెంటనే పశ్చాత్తాపడాలి. అందుకనే బైబిల్లో నేను సంఖ్యాకాండంలో చూపించాను, పొరపాటున ఎవడైనా పాపం చేస్తే వెంటనే వాడికి క్షమాపణ ఉంటుంది గుర్తు చేసుకుంటే. కానీ సాహసించి ఎవడైనా పాపం చేశాడా, చుక్కలు చూపిస్తున్నారు నా దేవుడు. సాహసించి పాపం చేస్తున్నారు. మీకు తెలుసు దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదని తెలుసు, దేవుడు ఆలోచనలో తప్పు చేసిన ఊరుకోరని తెలుసు, పాపాన్ని ఒప్పుకోకపోతే మీకు విడుదల రాదని తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయినా అది అలవాటు పడిపోయింది. ఆ పంది స్వభావం మీలో ఉంది కాబట్టి ఆ బురదనే కోరుకుంటుంది. ఆడనుకుంటున్నాడు, ఇదేంటి పంది అనిపించుకుంది, పంది గొర్రెని గబాబా పైకి తీసుకొచ్చి కడిగేస్తే ఆహా ఫ్రెష్గా ఉందనుకుంటుంది. నిన్ను దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కుంది ఎందుకు? సిలువెక్కింది ఎందుకు? దెబ్బలు తింది ఎందుకు? పిడిగుద్దులు ఉమ్ములు భరించింది ఎందుకు? నా దేవుడు. ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు, ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు దరిద్రంగా ఉన్నావు, ఒకప్పుడు జీవితాన్ని నాశనం చేశావు, ఒకప్పుడు నీ కుటుంబాన్ని రోడ్డు మీద లాక్కున్నావు. ఇప్పటికీ అదే వైఖరా? ఇప్పటికీ ఇంకా అలాగే ఉంటావా నువ్వు? ఎన్ని సంవత్సరాలైనా ఇంకా విడుదల పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి. నన్ను ఒకప్పుడు 10 మంది అసహించుకున్నారు, ఈరోజు 10 మంది పొగడాలనే ఆశ ఏది మీలో? ఎన్ని సంవత్సరాలు ఓర్చుకోవాలి? కొత్తగా వచ్చారా, కొత్తగా క్రైస్తవంలోకి వచ్చారా? ఎన్ని సంవత్సరాలండి వ్యర్థమైపోతుంది. నా దేవుని పెట్టుబడంతా వ్యర్థమైపోతుంది. నా దేవుడు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు నీ మీద, ఎన్నెన్నో కలలు కన్నారు నీ మీద. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలని, నీ ద్వారా అనేక మంది విడుదల పొందుకొని నువ్వే 10 మందికి ఇచ్చేవాడిగా ఉండాలని ఎన్నో ఆశలు కన్నారు నా దేవుడు. ఈరోజు ఆయన ఆశలన్నీ ఆడే ఆశలు అయిపోతున్నాయి. ఒక మనిషిగా నేనే తట్టుకోలేకపోతున్నాను. ఒక దైవజనుడిగా నా గుండె పగిలిపోతుందండి. నా దేవుడు ఎలా భరిస్తారండి? నిష్ప్రయోజకులుగా ఉండటానికి కాదండి. ఫిలోమోనికి పత్రికలో రాస్తున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఈరోజు ప్రయోజకుడు అయ్యాడు. నాకును నీకును మంచివాడిగా మారిపోయాడు. ఫిలోమోనుకు చెప్తున్నాడు, ఒనేసిముడు మారిపోయాడు. ఇప్పుడు ఒకప్పుడులాగా లేడు. ఇప్పుడు ఎంతగా తెలుసా, నా ప్రాణముకు ప్రియుడు వంటిగా మారిపోయాడు. మనం మారాలి కదా. ఒకప్పుడు అందరం పాపులమే, ఒకప్పుడు అందరం చెడిపోయిన వాళ్ళమే. ఇంకా సంవత్సరాలు దాడిపోయినా ఒప్పుకోకుండా కఠినమైన మనస్సుతో అలాగే ఉండి సంవత్సరాలు వేస్ట్ చేస్తావు ఎందుకు? ఎప్పుడు నా దేవుడు కన్నీరు తుడుస్తావు? ఎప్పుడు ప్రజల కన్నీరు తుడుస్తావు నువ్వు? ప్రియ దేవుని పిల్లారా, ఈ 3 నీలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకి పాత్రుడిగా మారిపోతావు. ఫస్ట్ అవిశ్వాసం నీలో ఉండకూడదు, 2 అసూయ నీలో ఉండకూడదు, 3 ఒప్పుకోలేని మనస్సు నీలో ఉండకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒప్పుకుంటానికి ఎగబడాలి. నువ్వు గొర్రె స్వభావంగా మారిపోవాలి, పంది స్వభావంగా ఉన్న నీవు.